హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో. అంటే ఈరోజు అవినాష్ రెడ్డి చెప్పిన కొన్ని కీలకమైన పాయింట్లు, రేపు అతని భవిష్యత్తు ఏంటి, అతని యొక్క అరెస్ట్ జరుగుతుందా జరగదా, ఇంతకీ అవినాష్ రెడ్డి మాటల్లో నిజమెంత, ఈయన ఫేస్ కట్ చూస్తే మనకి ఈయన ఎంత నిజం చెప్తున్నాడు అని మనకు అర్థమవుతుంది అనే పాయింట్లు మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఏంటంటే ఈరోజు కాంటెస్ట్ ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈయన అరెస్ట్ని సోమవారం వరకు ఆపమని చెప్పింది. ఈ అరెస్టు ఆపమని చెప్పిన ఈ సందర్భంగా అవినాష్ రెడ్డికి కీలకంగా ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టు సిబిఐ అడిగిన ఒక ప్రశ్న ఏంటి సార్, ఇతను అసలు సాక్ష్యాలు లేకపోతే నిందితుడా అని చాలా కీలకమైన ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. ఇవన్నీ పక్కన పెడితే బయటకు వచ్చిన ఒకనొక అవినాష్ రెడ్డి ఈరోజు కొన్ని పాయింట్లని రైజ్ చేశాడు. ఆ పాయింట్లో ప్రధానంగా మనం ఏందని చూస్తే 2006 నుంచి వివేకాకు ఒక మహిళతో వివాహితర సంబంధం ఉంది. ఆమెకు షహన్షా అనే ఒక కొడుకున్నాడు. ఈ కొడుకు అనేవాడి యొక్క చుట్టూ ఆస్తి తగాదాలు అల్లుకొని ఉన్నాయి. ఈ ఆస్తి తగాదాలే ఇది మర్డర్ ఫర్ బెనిఫిట్, అంటే ఈ హత్య చేయడం వల్ల ఒకరికి లబ్ధి జరగబోతోంది. ఇందుకు లింక్డ్గా అతను ఏం చెప్పాడంటే కొన్ని డాక్యుమెంట్ల కోసం వివేక ఇంట్లో వెతికారు, ఆ తర్వాత ఆయన లెటరు సెల్ ఫోను దాచారు. ఇది నేరమా కాదా, దీని అందరి వెనకాల ఎవరున్నారు? వివేకం సార్కు 2006 నుంచి ఒక యువతితో ఆయనకు సంబంధం ఉంది. 2011లో బహుశా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారము తన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్ అని పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత షేక్ షెహన్షా అనే ఒక అబ్బాయి కూడా వాళ్ళకు పుట్టడం జరిగింది. వివేకం సార్ పూర్తిగా ఆ అబ్బాయిని ఫ్యూచర్లో రాజకీయ వారసుడిగా డిక్లేర్ చేయాలన్న ఆలోచన ఆయనలో ఉన్నాయి. నిజంగా విచారణ ఎంత తప్పుదోవ పడుతుందంటే మీరు ఆలోచించండి. అప్రూవర్ స్టేట్మెంట్లోనే ఆ రోజు క్లియర్గా ఇన్సిడెంట్ జరిగిన రోజు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరక్క ముందు కూడా ఇల్లంతా డ్రాయర్స్ అన్నీ ఎతుకుతారని చెప్పి ఆ స్టేట్మెంట్లోనే ఉంది. డాక్యుమెంట్స్ కోసం ఎతుకుతారని చెప్పి మళ్ళా చేసిన తర్వాత కూడా డాక్యుమెంట్స్ మళ్ళీ వెరిఫై చేసుకొని 3-4 సెట్ల డాక్యుమెంట్స్ రౌండ్ సీల్లు కూడా దాని మీద ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇవంతా రికార్డులో ఉండేదే, నేను బయట నుంచి మాట్లాడట్లా. నా ఇన్ఫరెన్స్ ఏంటంటే తప్పకుండా అవి నోటరైజ్డ్ సీల్స్, నోటరైజ్డ్ డాక్యుమెంట్స్, నోటరైజ్డ్ విల్లు ఆమె పేరుతో, మరి రెండో వైఫ్ పేరుతోనో ఆ అబ్బాయి పేరుతోనో సార్కి సంబంధించిన ఆస్తి మరి వాళ్ళకి ఇవ్వాలనుకోవడము, దాన్ని మరి ఎవరు అడ్డుకోవాలనుకున్నారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, బేసికలీ నా స్ట్రాంగ్ కంటెన్షన్ దిస్ ఈజ్ మర్డర్ ఫర్ గెయిన్. అందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారిని ఈ రకంగా వాళ్ళు చేసినారని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పకుండా నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా న్యాయ పోరాటం ముందుండి తప్పకుండా చేస్తా. నాకు తెలిసిన ప్రతి వాస్తవాన్ని కోర్టు ముందు మీ ముందు కూడా తప్పకుండా ఉంచుతాను. ఇలాంటి కొన్ని ఆ తర్వాత ఈ అప్రూవరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇదంతా కూడా ఒక కట్టు కదా, బెంగళూరు సెటిల్మెంట్ ఫెయిల్ అవ్వడము, దీని వెనక దాగిన 8 కోట్ల రూపాయలు, ఇవన్నిటి మీద జరిగిన ఒకనొక హత్యాకాండ, ఇదంతా కూడా ఒక కల్పిత కాదా, ఇదంతా ఒక కట్టు కదా. 8 కోట్ల డబ్బు రావాల్సి ఉందో వచ్చిందో వాటి గురించి క్వారల్ మొదలైంది అని చెప్తారు. ఆ షేర్ల పంపకం మీద వివేకం సారేమో మొత్తం నాకే కావాలన్నట్టు, వీళ్ళు నువ్వు సగం తీసుకో మేము సగం తీసుకుంటామన్నట్టు క్వారల్ ఆ రకంగా బిగిన్ అవుతుందని చెప్పి మీ అందరూ కూడా చూసుకుంటారు అప్రూవర్ స్టేట్మెంట్లో. దట్ ఈస్ ద వే కాన్వర్జేషన్ బిగాన్, ఆర్గ్యుమెంట్ బిగాన్. ఆ రకంగానే పోయి ఆయన మీద దాడి చేస్తారని చెప్పి ఉంది కదా. ఇదే సిబిఐ విచారణలో దాదాపు ఆ బెంగళూరు సెటిల్మెంట్కి సంబంధించి 8 మంది విట్నెస్లు LW10 నుంచి మొదలవుతాయి. 8 LW10, 36 మొత్తం ఉన్నాయి నా దగ్గర. 8 మంది విట్నెస్లు చాలా స్పష్టంగా చెప్తారు ఈ బెంగళూరు సెటిల్మెంటే ఫెయిల్ అయింది, ₹1 డబ్బు వచ్చే అవకాశం లేదు, ఆ డాక్యుమెంట్లన్నీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పి స్పష్టంగా 8 మంది విట్నెస్లు చెప్తారు. అంటే రాని డబ్బు కోసము, వచ్చే అవకాశమే లేని డబ్బు కోసము ఎవడైనా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కొట్లాడుకొని చంపుకుంటారా? ఇది చాలా తట్టుకోదని చెప్పడానికి మనకు. దీని వెనక నేను కానీ నా వాళ్ళు కానీ లేరు. ఒకవేళ దానికి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అంటే నా కోసం ప్రచారం చేసిన వివేకాన్ని నేను ఎందుకు చంపుతాను
ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్. ఆ తర్వాత ఈయన కొన్ని కీలకంగా కొన్ని క్వశ్చన్లు సిబిఐని అడుగుతున్నాడు. నన్ను విచారణ చేస్తున్నప్పుడు నేను వీడియో కానీ ఆడియో కానీ రికార్డ్ చేయమన్నా ఈ 2 రికార్డులు ఎందుకు చేయట్లేదు? ఒక ల్యాప్టాప్ పెట్టి నన్ను అడుగుతున్నారు, ఈ ల్యాప్టాప్ రికార్డ్ చేస్తుందా చేయట్లేదా నాకు తెలియట్లేదు, నాకు సమాచారం లేదు. ఆ తర్వాత నా గురించిన ప్రతి సమాచారం నా సోదరికి వెళ్ళిపోతుంది, సునీత దగ్గరికి వెళ్ళిపోతుంది, అంత అవసరం ఏంటి? అసలు ఈ మొత్తం స్టోరీలో నాకున్న డౌట్లు నాకున్నాయి. ఇదంతా ఒక ఆస్తి తగాదా, దీన్ని తీసుకొచ్చి నా నెత్తికేసి రుద్దుతున్నారు. నిజమే, మీరు చెప్పినట్టుగా నేను కొన్ని ఫోన్లు చేశాను. ఆ ఫోన్లు ఎక్కడెక్కడ చేశాను అవన్నీ రికార్డ్ డేటా ఉంటుంది. దీనిలో ఎవరు ఎక్కడ తప్పించుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ఫర్డ్, నేనేం బయట నుంచి గాలి మాటలు మాట్లాడడంలా, సొంత కవిత్వాలు చెప్పడంలా, ప్యూర్లీ ఫ్రమ్ ద రికార్డే మాట్లాడుతున్నా. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద రికార్డ్. ఇంకోటి, ఆ లెటర్ దాచిపెట్టడం బ్లండర్ కాదా అండి? నేను వెళ్ళే లోపలనే అక్కడ లెటర్ ఉంది సీన్ ఆఫ్ క్రైమ్లో. ఆ లెటర్ను మరి మా సునీతమ్మ హస్బెండ్ రాజశేఖర్ గారు ఆ లెటర్ను కన్సీల్ చేయడం జరిగింది, దాచిపెట్టడం జరిగింది. పిఏ కృష్ణారెడ్డికి ఇన్స్ట్రక్ట్ చేసి ఆ లెటర్ను కానీ ఆ లెటర్లో ఉండే కంటెంట్స్ను కానీ ఏ ఒక్కరికి చెప్పొద్దు అని చెప్పారు. నిజంగా లెటర్ను సెల్ ఫోన్ను దాచిపెట్టడం నిజంగా తప్పు కదా? పోనీలే దాచిపెట్టినారు, పోలీసుల కన్నా చెప్పాలనా? అది చెప్పాలా? అంటే ఎక్కడ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినారు? పోనీ నన్ను పొమ్మని చెప్పి వాళ్ళే కదా చెప్పింది, వాళ్ళు పొమ్మంటేనే కదా నేను పోయింది. పోనీ నాకన్నా చెప్పాలనా? నాకన్నా చెప్పాలి కదా లెటర్ నింది అక్కడ, నాకు చెప్పరు. అంటే ఏమీ చెప్పకుండా నన్ను ఎందుకు పోమన్నట్టాడా? ఎందుకు పోమన్నట్టు? కాబట్టి తప్పకుండా ఆ లెటర్ అనేది ఇట్ ఈస్ ఎ కంక్లూడింగ్ కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్. టైమ్లీ ఇంటిమేషన్ ఆ లెటర్ విషయంలో చెప్పకపోవడం అనేది ఈ కేసులో బిగ్గెస్ట్ బ్లండర్. ఆ బ్లండర్ చేసినారు కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి కోరుతున్నాను. ఇదంతా నా మీద జరుగుతున్న ఒక రాజకీయ కుట్ర. గుండె నొప్పి అనేది ఇంకో టాపిక్. ఈ గుండె నొప్పి అనేది నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. గుండె నొప్పి ఆయనకు వచ్చి ఆయన చనిపోయాడు అని నేను చెప్పలేదు. టీడీపీ ఆ రోజు నా మీద నా మీద జరుగుతున్న ఒక బురద, ఒక దుష్ప్రచారం అని చెప్పేసి ఈ అవినాష్ రెడ్డి చెప్పడం అనేది ఇప్పుడు ఏంటంటే ఇటు టీడీపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఈ 2 వర్గాలు, ఆ తర్వాత 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కావచ్చు, ఎందుకంటే ఇది తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మర్డర్ ఫైర్ గెయిన్ అంటున్నారు. నేను ఏ ఒక్కరికి గుండెపోటని చెప్పలేదు. మీరు కావాలంటే నేను ఆ రోజు మార్చి దగ్గర మాట్లాడిన మాటలు చూడండి, లేకపోతే మార్చి 17 నేను మాట్లాడిన మాటలు చూడండి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ ఒక్కరికి నేను గుండెపోటని చెప్పలేదు. అప్పట్లో రూలింగ్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అలా చిత్రీకరించింది నేను చెప్పినట్టు. ఈ 2 రాష్ట్రాల్లోనూ హూ కిల్డ్ వివేక అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఎల్లో మీడియాకైతే పండగ. దాదాపు అవినాష్ రెడ్డి నిరికించడము అంటే కడప నియోజకవర్గాన్ని, ఎంపీ నియోజకవర్గాన్ని నిరికించడం, కడప అనగానే జగన్మోహన్ రెడ్డిని అటాచ్ చేయడం, జగన్మోహన్ రెడ్డి అనగానే వైసీపీ మొత్తానికి ఈ నేరాన్ని, ఈ పాపాన్ని అంటగట్టాలని ఒక పెద్ద ఎత్తుగడ. ఈ ఎత్తుగడలో చాలా యొక్క పరిణామ క్రమాలను అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం, అవినాష్ రెడ్డిని జూమ్ చేయడం, తద్వారా ఆయన్ని క్యూ చేయడం, తద్వారా ఆయన్ని స్క్రూ చేయడం, వీటన్నిటి ద్వారా జగన్ని టార్గెట్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన ఫోన్ కాల్స్, అవినాష్ రెడ్డి నుంచి ఆ రోజు వెళ్ళిన ఫోన్ కాల్, నవీన్ అనే ఒకనొక వ్యక్తికి వెళ్ళిన ఫోన్ కాల్స్, ఇవన్నీ భారత్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ సమాచారం చేరవేయడంలో భాగంగా జరిగింది. ఇతనే దగ్గరుండి అన్ని చేయించి ఆ తర్వాత తన సమాచారాన్ని తన సోదరుడు అయిన జగన్మోహన్ రెడ్డికి, ఆయన బంధుమిత్ర పరివారగణానికి ఇతను అందజేశాడు. కాబట్టి ఇతనే మెయిన్ అని చెప్పి ఒక పెద్ద రాజకీయ కుట్ర. అఫ్ కోర్స్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో రాజకీయ కుట్ర. నా చుట్టూ అలుతున్నారు. సిబిఐని కూడా ఇక్కడ ఇన్నర్గా వాడుతున్నారు. సిబిఐని ఇన్నర్గా ఎలా వాడతారు? సిబిఐని ఇన్నర్గా ఎలా వాడతారు అంటే టీడీపీలోనే ఇక్కడి నుంచి వెళ్ళిన బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఎక్కడ బీజేపీకి వెళ్ళినారు. ఆ బీజేపీ ద్వారా సిబిఐ అనే దాన్ని మోటివేట్ చేస్తున్నారు. సిబిఐ అనేది నా మీద ఇంత పెద్ద రాజకీయ కుట్రని కలుగుతోంది అనేది చాలా క్లియర్గా అవినాష్ రెడ్డి చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ పాయింట్ ఆఫ్ లో చూస్తే అవినాష్ రెడ్డి ఫేస్ కట్ ని చూస్తే ఇప్పుడు ఇతను ఇవన్నీ చెప్తున్నావు నిజమా కాదా? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి చాలా పెద్ద సస్పెన్స్ ఏంటంటే అవినాష్ రెడ్డి నిజంగానే నిందితుడా? ఈ ప్రశ్న ఎవరికి వచ్చింది సార్? డైరెక్ట్గా తెలంగాణ హైకోర్టుకి వచ్చేసింది. చంద్రబాబు ఈయన సాక్షి నిందితుడా, మీరు ఆయన అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆయన్ని ఏం చేయబోతున్నారు మాకు చెప్పండి అని చెప్పి సిబిఐ నేరుగా
హైకోర్టు తెలంగాణ హైకోర్టు అడిగింది అంటే ఎంత సస్పెన్స్ థ్రిల్లర్తో కూడుకున్న ఒక క్రైమ్ కథనంగా ఇది ఉందో మీరు చూసుకోవచ్చు. ఇంతకీ అసలు ఏంది ఈ అవినాష్ రెడ్డిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కొద్దిగా క్లోజ్ చేసుకోబాబు. అవినాష్ రెడ్డి ఏ కండిషన్లో ఈ ఫేస్ కట్ కనిపిస్తుంది? మామూలు కావాలంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా దాన్ని తీసుకొని మనం ఒకసారి చూసుకోవచ్చు. ఎవరి ఊహాగానాలు కానీ, ఎవరి కళ్ళకు కనిపించినట్టు కానీ, ఎవరు అంచనాలకు కానీ వాళ్ళు ఈయన ఇప్పుడు అరే ఈ నిన్నంతా నా మీద పడుతోంది, ఇది నాకు అవసరమా, నేను నా యొక్క బంధువుని, నా దగ్గర బంధువుని నేను చంపుకుంటానా, నాకు ఆయన ప్రచారం కూడా చేశాడు కదా, ఈ ప్రచారం చేసిన ఆయన్ని నేను చంపుకోవడమా, ఇది వాళ్ళ కుటుంబం దగ్గర దాన్ని తీసుకొచ్చి నా మీద వేస్తున్నారేంటి, నాకేంద్ర నాయన ఈ కర్మ అనేటట్టుగా ఈయన ఫేస్ కట్టుందా, లేకపోతే చేయాల్సిందంతా చేసేసి ఈ రోజున అమాయకంగా ఈయన నటిస్తున్నాడా? ఈయన ఫేస్ని చూసి ఎవరు నిజమని కొనుక్కోగలరు, ఎవరు అబద్ధమని కొనుక్కోగలరు? అసలు దేని ద్వారా ఈయన్ని అమాయకుడని కానీ, దేని ద్వారా ఇతన్ని లేకపోతే నిందితుడని కానీ మనం అనుకోవాలి. ఈయన ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి ఫైనల్గా ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే, వివేకాకి ఒక వివాహేతర సంబంధం, ఆ వివాహేతర సంబంధం ద్వారా ఒక కొడుకు, వాడే రేపటి రోజున ఆయన కూతురు మాత్రం ఉంది కాబట్టి వారసుడు కావడం, ఆ వారసుడు అనే వాడికే ఈ ఆస్తి మొత్తం పోవడం, తద్వారా వాళ్ళు లోపల ఇంటర్నల్ గా ఆ కుటుంబ సభ్యులు మాత్రమే, ఆయన కూతురు, ఆయన అల్లుడు, అధికారిక కూతురు, అధికారిక అల్లుడు, వీళ్ళు చేసిన ఒక కుట్రలో భాగంగా ఆయన బలయ్యాడు తప్ప మధ్యలో నా ప్రమేయం లేదు. బాధ్యతగా ప్రవర్తించిన. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడికి పోయి పోలీసులకు వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తేనే, ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత నేను అక్కడికి పోయినాక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు తప్పు చేసినావు అవినాష్ అంటే ఒక అర్థం ఉంది, బంధువులకు దగ్గర వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నువ్వు తప్పు చేసినావంటే ఒక అర్థం ఉంది. నేనేం తప్పు చూసినా బయటికి వచ్చినా, పోలీసులకు ఫోన్ చేసినా, దగ్గర బంధువులకు ఫోన్ చేసినా, ముఖ్యమైన నాయకులకు ఫోన్ చేసినా. ఇవన్నీ చేయకపోతే తప్పంటారు కానీ చేస్తే తప్పంటారని నేను నిజంగా ఊహించలేకపోతా ఉన్నా అనేది ఈయన చేస్తున్న ప్రధానమైన వాదన. ఈ వాదన కరెక్టా కాదా? ఇప్పుడు ఇదే సస్పెన్స్, ఇప్పుడు ఇదే ఈ రెండు రాష్ట్రాన్ని తెలంగాణ హైకోర్టుతో సహా పట్టి పిడిచిన అత్యంత పెద్ద ఉత్కంఠభరితమైన సమస్య ప్రశ్న. ఈ ప్రశ్నకి మీకు ఏదన్నా సమాధానం పెట్టినప్పుడు కానీ ఈయన సాక్ష్య, నిందితుడా, లేకపోతే దోష, నిర్దోష, అమాయకుడా, అసాధ్యుడా, ఏమన్నా కామెంట్లు ఉంటే మీరు పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.